నేను ఒక 100 మందిని ఈ పెద్ద సర్కిల్ లో పెట్టాను. ఇంకా ఎవరైతే ఈ సర్కిల్ ని ఆఖరిన విడతారో వాళ్ళు $5 లక్షల గెలుస్తారు. కానీ ఎవరైనా ఈ రెడ్ లైన్ ని తాకితే వాళ్ళ ఆట ముగుస్తుంది. ఈ ఆట ఎంతసేపు కొనసాగుతుందో నాకు తెలీదు. ఎవరు ఆఖరి దాకా నిలిస్తే వాళ్ళు $5 లక్షల గెలుచుకుంటారు. $500,000. నేను నా పనులన్నీ వాయిదా వేసుకుని వచ్చాడు. 3 వారాల వరకు నాకు డోకా లేదు. ఎన్ని రోజులైనా వారాలు నెలలు పట్టినా పర్లేదు. నువ్వు ఎంతకాలం ఈ సర్కిల్లో ఉండగలవు? నేను జనవరి 1 దాకా సెలవులు పెట్టేశాను. అంటే వచ్చే 6 నెలలు సెలవు తీసుకున్నావా? నిజంగానే ఇక్కడ 100 మంది ఉన్నాం. చూడండి ఎంత ఇరుకైపోయిందో. గడ్డిని కూడా పరిచారు ఇక్కడ. సాధ్య అసాధ్యాలంతా. ఒకే ఒక తెలివైన పని ఏంటంటే ఎవరిని పట్టించుకోకుండా ఉండడం. ఇదిగోండి, ఇతను చూస్తుంటే బయటకు వెళ్ళేలా ఉన్నాడు. బహుశా ఇతనే మొదటి లూజర్. ఇక్కడ 100 మంది ఉన్నారు, నేను ఎలాగో గెలవలేను. ఉండే లాభం. ఇదిగో అందరూ వినండి, ఇతను వెళ్తానంటున్నాడు. ఇక కానిచే అడుగు బయటేస్తే పోయేదానికి ఇక ఓవరాక్షన్ అవసరమా? ఓ! నువ్వు మొదటిగా బయటకు వచ్చేసినా నేను నీకు బహుమతి ఇస్తున్నాను. వేచే కంగ్రాచులేషన్స్. నువ్వు మొదటిగా బయటకు వచ్చేసినా సరే నువ్వు ఒక కొత్త కార్ని గెలుచుకున్నావు. ఎవరు ఊహిస్తారు ఓడిపోయినా కూడా బహుమతి వస్తుందని? అప్పుడే ఒకరు వెళ్ళిపోయారు. ముందే వెళ్ళాలనుకున్న అతని బలహీనత నేను ముందే పసికెట్టా. నాకు ధైర్యం పెంచింది. అందరూ బలహీనలు అయితే ఎంతోసేపు పట్టదో వీళ్ళందరూ బయటకు వెళ్ళాను. బోర్డును అప్డేట్ చేసే టైం వచ్చింది. 99 మంది మిగిలారు. గుడ్ లక్. ఏదో ఒక బహుమతి లభిస్తుందని తెలిసి మరికొందరు బయటకు వచ్చేసారు. ఇలా ఉండగా కొన్ని గంటల తర్వాత చాలా ఎమోషనల్ అయింది మా మనసు. దీంతో నా జీవితం మారిపోతుంది. రేపే నేను కట్టాల్సిన బిల్స్ అన్ని కట్టేస్తాను. ఓ, థాంక్యూ సో మచ్. నేను ఇది అసలు ఊహించలేదు. Thank you so ఆమె నన్ను much. ఏడిపించేసింది. నేను ఆగలేకపోతున్నా ఈ వీడియో ఆఖర్లో 6 మిలియన్ గెలుచుకునే వారు ఎలా స్పందిస్తారో చూడడానికి. అసలైన ఆట ఇప్పుడే మొదలు పెట్టబోతున్నాం. మీ అందరికి ఫిలెట్ మీడియా నచ్చుతుందనే ఆలోచనతో మీకోసం స్నేక్స్ తెప్పించా. వీళ్ళేమన్నారు? ఫిల్లెట్ మిలియన్స్. మేమెంత క్యాషువల్ గా ఫుడ్ ని డబుల్ మీద కూర్చొని తింటున్నాం. వీడు మాకు ఇలా తిండి పెడుతూ పోతే నేనైతే మిగిలిన ఏడాదంతా ఇక్కడే ఉండిపోతాను. ఇప్పుడు మొదటి రోజు రాత్రి అయింది. ఇంకా ఇందులో 94 మంది ఉన్నారు. వాళ్ళకి ఇంకా తెలీదు రేపు ఉదయం నేను చెప్పబోయే సమాచారం ఏంటో. ఇప్పుడు ఇది ట్విస్ట్ ని రివీల్ చేసే సమయం. ప్రతిరోజు ముగిసే సమయానికి ఈ సర్కిల్ ని తగ్గిస్తూ పోతాం. దీని లోపల ఇంకో గీతను గీస్తూ ఉంటాం. ఇది సరిపోద్దా? ఇంకొంచెం లోపలికి వేద్దాం. ఇది సరిపోద్దులే. ఇది మొత్తం నువ్వే వేస్తావా? కెమెరా ముందే, తర్వాత వేరే వాళ్ళు వచ్చి చేస్తారు ఇది. ఈ కొత్త సర్కిల్ ని చూడగానే కొంతమందికి పిచ్చెక్కింది. అయితే నువ్వు అతనితో రాక్ పేపర్ సీజర్ ఆడి ఓడిపోతే బయటకు పోతానంటావు, అంతేనా? నీకేమైనా పిచ్చి పట్టిందా? రాక్ పేపర్ సీజర్ షూట్. ఒకసారి ఊహించండి, 5 లక్షలు కోల్పోవడం, అది కూడా రాక్ పేపర్ సీజర్ లాంటి చిన్న ఆటతో. వీళ్ళకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకలా వెళ్ళిపోతున్నారు? వీళ్ళు బయటికి పోవడం ఆపలేదు. ఒకరి తర్వాత ఒకరు వెళ్తూనే ఉన్నారు. ఇలా అయితే ఎవరు 2 రోజులకు మించి ఉండలేరేమో. అక్కడ ఎవరో సిరిల్ డబ్బా మీద తలపెట్టుకుని పరిస్థితి పడుకున్నారు. మరింత కఠినంగా ఇప్పుడు మారుతుంది. 2వ రోజు రాత్రి అయింది. ఇక కాలువలను ఇబ్బంది పెట్టాలని ఫిక్స్ అయిపోయాడు. ఒక్క క్షణం అక్కడ ఎవరో ఒకరు గీతం తాకారని నాకు అనిపిస్తోంది. చూద్దాం. అదిగో, అక్కడ చూసావా? అయ్యయ్యో, ఆ ఫ్రూట్ స్నేక్ వల్ల అక్కడున్న 6 మిలియన్ పోయింది నాకు. నాకు తెలియదు దీన్ని ఎవరు విసిరారు. ఇక్కడ 3 రోజులు గడిపింది కంటెస్టెంట్స్ మాత్రమే కాదు, మేము కూడా ఈ 3 రోజులు ఇక్కడే ఉన్నాం. నేను ఆర్వీలోనే పడుకుంటున్నాను. మాలో నిస్పృహ పెరుగుతోంది. బ్రేక్ఫాస్ట్ లో ఓట్ మిల్ కంటే మంచిదేమైనా ఇస్తారేమో చూస్తున్నాను. విసుగు పెరుగుతుంది లోపల. నాకు ఓట్ మిల్ నచ్చదు. దాని రుచి తడి కార్డు బోర్డులా ఉంటుంది. అందుకే పిచ్చిలేస్తున్నా. ఈ సర్కిల్ ఇంకా దగ్గరైపోద్ది. నాకు అది అస్సలు నచ్చని విషయం. ఇప్పుడు 3వ రోజు మొదలైంది కాబట్టి సర్కిల్ ని మరింత తగ్గిస్తున్నాం. ఆగాగాగు, ఇంకా ఎంత పెద్దగా చేస్తావు? ఓ, ఇక చాలా ఆపే, నాకు ఇచ్చే. చాండ్లర్ ని నేను ఇంకా ఆపేస్తున్నా. చాండ్లర్, నువ్వు దీన్ని ఇంత పెద్దగా గీసావేంటే? ఇది కొంచెం బోరింగ్ గా ఉంది. ఇప్పుడు ఈ సర్కిల్ చుట్టూ పెయింటింగ్ వేయడం పూర్తయిపోయింది. చూసారుగా, సర్కిల్ చాలా చిన్నదైపోయింది. అలా మేము పెయింటింగ్ వేస్తుండగా ఈ ఛాలెంజ్ సాగిన కొద్దీ అర్థం చేసుకున్నాం, వీళ్ళకి ఏదో ఒకటి చేయడానికి ఇస్తే ఎప్పటికప్పుడు తడబడి గీత దాడతారని. అందుకే మేము ఫుట్బాల్ గోల్ ఏర్పాటు చేసాం ఇక్కడ, మరింత మందిని బయటికి రప్పించడానికి. నేను బయటకు వెళ్ళలేదనుకుంటున్నాను. అదే ప్రార్థిస్తున్నాను. ఇదిగో ఇక్కడ కాల్ పెట్టేశా. ఈ సాకర్ గోల్ పనిచేసింది. ఇప్పుడు 4వ రోజు ఆరంభం. ఈ సర్కిల్ ని మళ్ళీ తగ్గిస్తున్నాం. చాండ్లర్, నేను ఇక నమ్మేదే లేదు. ఇది 3 అడుగుల కన్నా ఎక్కువ. ఇది పూర్తయ్యాక కలుస్తా. అయితే 2 సెకండ్స్ లో ఈ లైన్ పని పూర్తయిపోయింది. చూసారా? ఇదంతా ఒక మ్యాజిక్. నువ్వు అబద్ధం ఆడుతున్నావు. కొన్ని గంటలైనా ఒకరు కూడా బయటికి పోలే కార్. నేను ఏదో ఒకటి చేస్తాను ఇప్పుడు. గైస్, నేను మీకోసం ఇప్పుడు మ్యూజిక్ ప్లే చేస్తున్నా. ఇదొక
ఒక 10 గంటలు లూప్ లో ఉంటుంది. అది వెళ్ళకి ఎవరైనా బయటికి పోతారా? నా చెవులకి ఇంపైన మ్యూజిక్ ఇది, ఎందుకంటే నేను ఎప్పుడు స్నోజ్ ఒత్తుతూ ఉంటాను. దాని వల్ల నీకు ఎవరైనా వెళ్ళిపోతారనిపిస్తుంది. అది అలవాటైన సౌండేగా, ఎవరు వెళ్ళరేమో. అయితే నీకు కొత్త ఐఫోన్ ఇస్తే బయటికి వెళ్తా అంటావు. అవును, నాకు ఐఫోన్ అంటే పిచ్చి. తీసుకో, త్వరగా ఆమెను బయట దింపేసిరా. ఇప్పుడు తను వెళ్ళిపోయింది కాబట్టి దీన్ని మళ్ళీ ప్లే చేస్తున్నా. వాళ్ళకి ఫోన్ లో అలారం సౌండ్ నచ్చలేదంట, అందుకే ఇప్పుడు మనిషి అరుపుల్ని 10 గంటల పాటు వినిపిస్తాను. ఏంటి చెప్పండి. పట్టుకోండి, బయటకు వచ్చేయ్. నేనున్నాను. ఇప్పుడు ఇది 5వ రోజు. ఇప్పుడు అందరికి ఒకటే పీడకల, అందరూ అరుస్తూ లేస్తారేమో. నేను నిజమే చెప్తున్నా, నేను కాస్త నెమ్మదించాను కానీ ఆటలోనే ఉంటా. అందరూ ఒకసారి వినండి. మీకు తెలుసా ఇప్పుడు సమయం ఏంటో? సర్కిల్ ని తగ్గించేది ఇదిగో ఇంతే. జంప్ కట్ బూమ్. కదలొచ్చా ఇప్పుడు? ఈ సర్కిల్ చిన్నది అయిపోతూనే ఉంటుంది. మనుషులేమో దోమల్లో రాలిపోతున్నారు. సగం మంది పోయారు. ఆ గడ్డి బంతిలా మారి నా బుర్ర చెడగొడుతోంది. అది తప్ప నాకు వేరే ఆలోచన ఏదీ రావట్లేదు. నా బుర్రలో ఉండే బ్రెయిన్ సెల్స్ కోల్పోతున్నా, ఇప్పుడే 10 పోయాయి. మేము 6వ రోజు సర్కిల్ ని తగ్గించడంతో మొదలు పెట్టాం. వాళ్ళు ఎక్కువ తగ్గిస్తానేమో అని చూస్తున్నారు, కానీ ఈసారి కొంచెమే తగ్గిస్తున్నారు. కానీ నేను చేసిన తప్పంతా నోలని ఇన్ఛార్జ్ గా ఉంచడమే. మీ సీట్ అయినా సరే ఒకవేళ గట్టి అంచుకు తగిలినా మీరు అవుట్. 5 సెకండ్లు కూడా కాలేదు, అప్పుడే రెచ్చగొడుతున్నాడు. కొత్త రూల్, నోళ్ళని ఎవరు ఎగతాళి చేయకూడదు. నిచ్చున్న ఛాలెంజ్ ఒక కంటెస్టెంట్ ని అవుట్ చేసింది. సారీ బ్రో. సైమన్ ఆదేశం లెంపలేసుకోండి. సైమన్ ఆదేశం పుషప్ చేయండి. నువ్వు పుషప్స్ తీస్తే నా పొట్ట గట్టికి తగులుతుంది కాబట్టి నేను చేయను. సరే చేయొద్దులే అయితే. నీ మోకాలు కింద తాకింది, అనుకునే విధంగా నీ మోకాలు నేలకు తాకింది. ఇదిగో నీ $1000. నేను చాలా శక్తివంతుణ్ణి. జిమ్మి కూడా ఇలానే ఫీల్ అవుతాడా? మీకు తెలుసా ఈ పార్టీ లైట్స్ ఎందుకు వేశాను? ఎందుకంటే మీరు ఈ సర్కిల్ లో వారం రోజులు పూర్తి చేశారు. ఈ సర్కిల్లో పూర్తిగా ఒక వారం ఉన్న సందర్భంగా వీళ్ళందరికీ టెస్లాని ఎరగా వేసి ఒక పోటీ పెట్టా. ఎవరికి కావాలి టెస్లా? బాయ్స్ ఇక్కడ ప్రత్యేక తివాచి పరిచారు. అసలు టాస్క్ ఏంటంటే ఇప్పుడు మీరు దీని మీద నడుస్తూ వచ్చి దీనికి వేలాడుతూ నేలకు తగలకుండా టెస్లాని తాకితే అప్పుడు అది మీకు ఇచ్చేస్తాను. ఏంటి నువ్వు చేయట్లేదా? లేదు, నాకు అది సరే, కష్టం. తను చేసేలా ఉన్నాడు. అందరూ వెనక్కి వెళ్ళండి, చూద్దాం. దూకుతాడు. ఓ రెడీనా? అతను చేయగలడా? ఓ వాళ్ళొక టీమ్ లో ఉపాయంతో చేయబోతున్నారు టెస్లా కోసం. అదిగో అతను టైర్ మీద ఎక్కాడు, వాళ్ళు తొయ్యబోతున్నారు. No. Oh God. ఆగండి, అతను కాలు బయట పెట్టినట్టున్నాడు. అందరూ రిలాక్స్ అవ్వండి, ఒకసారి రివ్యూ చూసి తెలుద్దాం. అదుపు తప్పి కారు ఖచ్చితంగా కాలు గీతపై పెట్టాడు. ఈ డబ్బు పక్కన పెట్టి ఒక $5000 ఇవ్వు. అవతల వాళ్ళ కోసం నిన్ను నువ్వు త్యాగం చేసుకున్నావు, గొప్పడు. చివరికి ఇక ఎయిరాక్ సహాయాన్ని వాడుకొని జాక్ ఊహించనిది చేశాడు. చేయగలడా? అందులో కూర్చో, ఈ రైడ్ ని ఎంజాయ్ చేయి. అతన్ని చూడు, దీన్ని తీసుకెళ్లి నా గ్యారేజ్ లో పెడతాను. మేము సాయం చేసాం, అతను టెస్లా గెలుచుకున్నాడు. నాకు ఆనందంగా ఉంది. అన్బిలీవబుల్. నేను టెస్లాని తేక ముందు 36 మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు చూస్తే 32కి తగ్గారు. సంఖ్య తగ్గడం తక్కువైంది. ఇది 8వ రోజు. కొత్తగా ఏదో ఒకటి చేయాలి. అందుకే వీళ్ళ టీషర్ట్ల రంగుల ఆధారంగా 4 భాగాలుగా విభజించాం. ఈ రోజు 8వ రోజు. ఇంకా ఇప్పటిదాకా ఒక్కరు కూడా పోలేదు. అందుకే ఈ మిస్టరీ వీళ్ళని తెచ్చా. దీంతో ఎవరినైనా పంపించేయచ్చని. ఎవరైనా తిప్పుతారా? నేను తిప్పుతా. గట్టిగా తిప్పాలి, సగం తిప్పడం లేదు. అంతే, ఇలాగే తిప్పమన్నా. కంగ్రాచులేషన్స్, నువ్వు $3000 గెలుచుకున్నావు. అతను దాన్ని తిప్పి 3000 గెలుచుకున్నాడు. మళ్ళీ దాన్ని తిప్పుతున్నాడు. మళ్ళీ తిప్పు. ఆల్రైట్, ఇప్పుడే వస్తుందో. ఓ మళ్ళీ 3000 వచ్చాయి. ఏంటో ఇది? మళ్ళీ అదే ఎలా వస్తుంది? జిమ్మి మాలో కొందరిని వెలగొట్టడానికి దాన్ని తెస్తే డేవిడ్ 3 పెట్టెలని గెలుచుకున్నాడు. అంతకంటే దారుణం మనకి ఇంకా ఎదురవుతుందా? ఇది 9వ రోజు. సాయంత్రానికి ఇంకొక కంటెస్టెంట్ వెళ్ళిపోయాడు. అప్పుడు ఒక సంఘటన జరిగింది, అది నేను అప్పటికీ ఊహించింది. హే, ఏంటి? ఓ మై గాడ్. నన్ను పెళ్లి చేసుకుంటావా? ఎస్. నీకు ఈ విషయం ముందే తెలుసా? లేదు. వాళ్ళని అభినందిద్దాం. కంగ్రాచులేషన్స్.
మీ పెళ్లికి మా తరపున బహుమతిగా ఇదిగో మీకు $10,000 ఇస్తున్నాం, తీసుకోండి. నేను సర్కిల్లో 9 రోజులున్నాను. నాకు ఇంతకన్నా సంతోషం ఎప్పుడు కలగలేదు. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం చెప్పే సమయం అయింది. మాకు మిగతా సగం రాసేందుకు బద్ధకం, కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరంతా సబ్స్క్రైబ్ చేసుకున్నారా? కాబట్టి వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోలో కనబడండి. ఇప్పుడు ఈ రోజుకి సర్కిల్ తగ్గించే టైం అయింది. ఇప్పుడు సర్కిల్ ని తగ్గించే బదులు ఈ గీతను పెంచుతున్నాం. ఇప్పుడు కష్టమైన భాగం పరిచయం చేసే టైం వచ్చింది. ముందుగా వాళ్ళని జంటలుగా విడిపోమన్నాం. ఇప్పుడు వాళ్ళ కాళ్ళకి టేప్ చుట్టేస్తున్నాం. ఇక మిగిలిన రోజంతా మీరు కూర్చోవడానికి వీల్లేదు, ఇలాగే ఉండాలి. 9వ రోజు చూడండి, మా కాళ్ళు నిల కట్టేశారు. ఎలా పోతాం? ఎప్పటికీ కలిసి ఉంటాం. అవును, ఎప్పటికీ ఎప్పటికీ. కలిసే ఉంటాం. అంతే అనుకుంటున్నాను. ఏంటి ఎలా ఉన్నావు? నా పార్ట్నర్ నాకు నచ్చలేదు, అందుకే కష్టంగా ఉంది. తప్పదు, అనుభవించు. ఇందాక నేను రూల్స్ వివరించేటప్పుడు ఇది జరిగింది. ఇక్కడ రీప్లే ఉంది. రీప్లే చేసి చూస్తే ఇతను గీత మీద అడిగేశాడు. నీల్ మావా గతంలో ల్యాంబర్గిని కోల్పోయాడు, ఇప్పుడేమో $500,000. నీల్ బడి ఇప్పుడే ఫుటేజ్ చూశాను, గీత మీద కాలేసావు. ఐమ్ సారీ నీల్. ఇక నేను బయటికి వెళ్ళాల్సిందే. రా, నేను కూడా తీసుకుపోతా. ఇదిగో నీ $2,000. ఇది కొంచెం బాధగా ఉంది. ఏమైంది నీకు? ఇప్పటిదాకా మేమిద్దరం కలిసి మొదటి నుండి జోడీగా ఉన్నాం. ఆట ముగిసే వరకు కలిసి ఉంటాం అనుకున్నా, కానీ అదే కదా గేమ్ అంటే. నేను అకిరాని ఎంత దిగులుగా ఎప్పుడూ చూడలేదు. అతనే గెలుస్తాడని తన పట్టుదల చెప్తోంది. నా మాటలు గుర్తుపెట్టుకోండి, ఈ ఆటను గెలిచేది అతనే. ప్రమాణం చేస్తున్నా. గెలిచిరా అకిరా. బాయ్స్, ఆ బ్యాలెన్సింగ్ బీమ్ ని ఆ క్వాడ్రంట్ పై పెట్టండి. తీసుకురండి టూ. ఓకే, ఇదిగో దీంట్లో $10,000 ఉన్నాయి. దీన్ని ఇక్కడ పెడుతున్నాను. మీలో ఎవరు తీసుకుంటారు? $10,000 రెడీగా ఉన్నాయి. ఇప్పటిదాకా 9 రోజులు చేసింది ఆలోచించకు. ఇప్పుడు పడితే అదంతా వృధా. ఓ ఓ, మై గాడ్! ఇప్పుడు డేవిడ్ అదృష్టం ఎలా ఉందో చూద్దాం. నీ మూమెంట్స్ చూస్తుంటే జిమ్నాస్టిక్స్ చేసే వాళ్ళ ఉన్నా. నేను చేస్తాను. అవును, నువ్వు చాలా కామని చెప్పొచ్చు, కానీ ఇప్పుడు ఇదే మిగిలింది. ఆల్ రైట్, ఇదంతా నీదే. అది కదులుతోంది. అది కదులుతుంది. అసలు జిమ్నాస్ట్ ని సర్కిల్ లోకి ఎందుకు రానిచ్చాం? కౌంటర్ బ్యాలెన్స్. ఇంతవరకు డేవిడ్ $19,000 గెలుచుకున్నాడు, అది కూడా సర్కిల్ వదలకుండా. ఇక డేవిడ్ అన్న పేరు లేని వాళ్ళు ఎవరైనా ప్రయత్నిస్తారా? ఇదిగోండి మరో $10,000. అతను వస్తున్నాడు. ఇప్పుడు బెండ్ అయ్యాడు, అది సరిగ్గా బ్యాలెన్స్ చూసారుగా చేసుకుంటున్నావు. నన్ను అందరూ ఎలా దోచుకుంటున్నారు. నేను చెప్పాను కదా ఈజీ అని. బాయ్స్ ఈ బ్యాలెన్సింగ్ బీమ్ ని తీసేయండి. దీంతోనే అనుకున్నది ఏం జరగట్లేదు. ఇదిగో 100 మంది ఉన్నప్పుడు ఈ సర్కిల్ ఇలా ఉంది నిండుగా. ఇక ఇప్పుడు 25 మంది మిగిలాక ఇలా మారిపోయింది ఖాళీగా. ఇక 10వ రోజు మేము సర్కిల్ ని పూర్తిగా మార్చేశాం. అప్పుడు అదే టైంలో అదృష్టవంతుడైన డేవిడ్ ఒక విచిత్రమైన కోరిక కోరాడు. నీకు ఈ మ్యాజిక్ బాల్ కావాలా? నేను దాన్ని అడుగుతా. ఇప్పుడు తక్షణమే వెళ్ళిపోవాలా లేక కొనసాగాలా అని. మ్యాజిక్ 8 బాల్. నేను ఇప్పుడు వెళ్ళాలా ఈ సర్కిల్ వదిలి? బాయ్. దాని సలహా అవునని ఇచ్చింది. నిజంగానే అవునంది. కంగ్రాచులేషన్స్, నీకు ఇంకో 5,000 ఇస్తున్నాం. నువ్వు గెలిచిన 19,000 కాకుండా. మీలో ఇంకెవరైనా ఈ మ్యాజిక్ 8 బాల్ ని షేక్ చేస్తారా? మాకు అవసరం లేదు. ఇతను 4 పెట్టెల డబ్బులతో బయటికి వెళ్ళిపోతున్నాడు. నేను ఇందులో భాగమైనందుకు చాలా సంతోషం. నువ్వు గెలిచినందుకు నాకు ఆనందం. దాన్ని తీసుకురండి. కొంచెం తప్పుకోండి. ఈ బెలూన్స్ లో మంచి బహుమతులు ఉన్నాయి. కొన్ని బెలూన్స్ లో పనిష్మెంట్స్ ఉన్నాయి. ఆ పనిష్మెంట్స్ కళ్ళకు 2 గంతలు కట్టుకోవడం, ఇలాంటి పెద్ద షూస్ తోడుకోవడం లాంటివి. చాండ్లర్, నేను దేని కొట్టాలంటావు? అదిగో దాన్ని. నువ్వు అర్ధరాత్రి లోపు 100 పుషప్స్ చేయాలి. అది దారుణంగా వచ్చింది. వేరే కంటెస్టెంట్లకి ప్రైజ్లు వచ్చాయి. నువ్వు గోకట్ గెలుచుకున్నావు. నువ్వు గెలుచుకున్నావు $2,000. ఇదిగో తీసుకో. కొందరు కంటెస్టెంట్స్ కి బెలూన్స్ పగలగొట్టడం కూడా చేత కాలేదు. దిండు దుప్పటి వచ్చాయి. నేను హాయిగా నిద్రపోవచ్చు. ఓ లేదు లేదు లేదు. నువ్వు క్లాసిక్ అంటే బానే వేసావు. నీకు కావాల్సినప్పుడు గోల్డ్ ఫిష్ పొందొచ్చు. ఎవరికి ఇష్టం గోల్డ్ ఫిష్? పనుంది కదా. నువ్వు ఒకరితో నీ కాళ్ళని కట్టేసుకోవాలి పొద్దున్న దాకా. నువ్వు ఈ రోజు రాత్రంతా టైర్ ఉయ్యాల మీద కూర్చోవాలి. ఈ బెలూన్ గేమ్ ముగిసింది. సరదాగా ఉంది కదా? వావ్. గుర్తుంచుకో, నీ కాలు కిందకి తాకితే అవుట్. సరే సార్, చూసుకుంటా. నేను కింద తాకనే ఉంది బేబీ. మనమే గెలుస్తాం. ఇంకో రాత్రి పూర్తయింది సర్కిల్లో. చూద్దామా వాళ్ళు ఎలా ఉన్నారు. నా రాజ్యానికి వెల్కమ్. నేను ఎలా ఉండలేను. ఇప్పుడు ఉదయం మారైంది. నువ్వు నీ పెద్ద బుట్ తీసేయచ్చు. ఇక నువ్వు ఇప్పుడు నీ దిండు దుప్పటి ఇవ్వాల్సి ఉంటుంది. ఐఎమ్ సారీ. నాకు ఇది మరీ పిచ్చెక్కిస్తోంది. రాత్రి టైరు ఏలెక్కినోడు కూడా అవుట్ అవ్వలేదు. ఇంకా ఆటను మరీ క్లిష్టం చేయాల్సిందే. మీరు 20 మంది ఉన్నారు. నా దగ్గర 20 గడ్డి సర్కిల్స్ ఉన్నాయి. ఆ చోటు సరిపోదుగా. అదే గేమ్. వాటి మీద నుంచోడానికి మీకు 10 సెకండ్లు టైం ఇస్తున్నా. త్వరగా వెళ్ళండి బాయ్స్. సర్కిల్ ని మూసేయండి. ఇప్పుడు రానున్న కొన్ని నిమిషాల్లో ఎవరన్నా బయటకు వస్తే వాళ్ళకి $10,000 ఇస్తా. లేదంటే 24 గంటల్లో అది $2,000 కి పడిపోద్ది. ఇక రాత్రంతా మేమేం చేయట్లేదు. రేపంతా కూడా ఏం చేయం. మీరు చేయాల్సిందంతా నుంచోడమే. మీకు డీలోకి అంటే బయటికి రండి. ఇంకా మాకు ఎన్ని నిమిషాలు ఉన్నాయి? ఒక 3-4. ఎంజాయ్. ఎంత దారుణమైన కుట్ర ఇది. పోను.
నేను అస్సలు వెళ్ళను. ఇప్పుడు జనాలు 10,000 కోసం వదిలేళ్తారో లేక 24 గంటలు పోరాడతారో తెలిసిపోద్ది. ఈ ఆఫర్ ఇంకో 3 నిమిషాల్లో ముగుస్తుంది. ఎక్కడి దాకా వచ్చి అలా ఎలా వదలాలి ఇది చెప్పండి? ఆలోచిస్తున్నాడు. అయితే నాకు ప్లే స్టేషన్ 5 ఇస్తారా? నీకోసం ప్లే స్టేషన్ 5 ఇచ్చేస్తా. విలియం బయటికి వెళ్ళిపోయాడు. విలియం బయటికి వెళ్ళిపోయాడు. ఒక్క అడుగు దగ్గర guys. $10,000 కోసం ఇప్పుడే వెళ్ళిపోయాడు. అతని ముఖంలో ఉన్న చిరునవ్వు చాలా పెద్దగుంది. ఈ జనాల్లో నేను అనుకున్న దానికంటే గట్టోళ్ళు ఉన్నారే. వీళ్ళెవరూ 10,000 పోగొట్టుకున్నందుకు బాధపడేలా లేరు. నాకేం తెలియట్లేదు, నేను కూడా 10,000 తీసుకోవాలో లేదు. నేను కూడా 10,000 తీసుకోవాల్సింది. తెలివైన నిర్ణయం తీసుకోలేదు. నేనంత తెలివైన వాడిని కాదు. నేను వెళ్ళేవాడిని కాదు నువ్వు PS5 ఇవ్వకపోతే. అది నిజం. వెయిట్ చేయడమే. అకిరా, నువ్వు దాదాపుగా 10 గంటల నుంచి నిల్చునే ఉన్నావు. ఎలా ఉంది? నా వల్ల కావట్లేదు. నేను నా భవిష్యత్తు కూడా ఆలోచించుకోవాలి. మీ అందరికీ గుడ్ లక్. నేను 18 గంటలుగా ఎలాగ నుంచునే ఉన్నాను. నాకేమంతా బాగాలేదు లోపల. నేను మానసికంగాను శారీరకంగాను బలంగా ఉన్నాను. నేను ఇప్పుడే చల్లని నీళ్ళ నా మీద పోసుకున్నాను. 20 సార్లు లెంపలేసుకున్నాను. నేను ఎక్కడికి వెళ్ళేది లేదు. ఆల్రైట్, నా చేతిలో ల్యాప్టాప్ చూస్తున్నారుగా, ఆ గడ్డిని దగ్గరగా చూడు. నాకు కనబడుతుంది. ఒక గడ్డి పోచ వల్ల నువ్వు ఇప్పుడు అవుట్ అయిపోయావు. ఓ, అతను పడిపోయాడు. ఇప్పుడు అఫీషియల్ గా మీరు నిలబడి 24 గంటలైంది. ఇంతకీ మీకు ఎంత నచ్చింది ఈ చిన్నదేవి? ఇది చాలా చిన్నది. ఇప్పుడు దాన్ని ఇంకా తగ్గించే టైం అయింది. ఇంకా తగ్గుద్దా? మీ పాదాల కొలతల్లో వీటిని తెచ్చాం. చూస్తే ఇది ఇతని పాదం కంటే కొంచెం పెద్దగా ఉంది. అందరికీ 10 సెకండ్స్ ఉంది. దాన్ని ఎక్కండి. దీన్ని బయట విసిరేద్దాం. మేము వీళ్ళని 10 మందికి తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు నేను ఇచ్చే ఆఫర్ వాళ్ళని ఊరించి బయటికి పంపుతేమో చూద్దాం. ఎవరైనా మరికొన్ని నిమిషాల్లో పోటీ నుంచి తప్పుకుంటే వాళ్ళకి నేను $10,000 ఇస్తాను. మీరు అదనంగా $1 పొందుతారు ఇంకో రోజున్నందుకు. అతను ఆల్రెడీ వచ్చేసాడు. ఓకే, ఒకరు వచ్చారు. ఓ, యా, కూడా వచ్చేసారు. ఓ,
ఓ, నేను బాగా కంగారు పడుతున్నా. ఓ ఇంకొకరు తగ్గారు. ఓకే లెట్స్ గో. ఇంకొకరు. ఓ పోయ్ 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 పోయ్. కమాన్ ఫోయ్. ఓ ఓ! అతను వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం అఫీషియల్ గా టాప్ 10 తో మిగిలాం. ఆమె అయితే ఆల్రెడీ గెలిచినది ఆనందపడుతోంది. చుట్టూ చూసుకోండి, మీకు ఈ $6 మిలియన్ కి పోటీగా 10 మంది కంటే తక్కువ మంది ఉన్నారు. గుడ్ లక్, మీలో ఒకరు దీన్ని గెలవబోతున్నారు. నేను పూర్తిగా అలసిపోయాను దీని ముందు. ఇప్పుడు Yeah. టాప్ 10 మహా అయితే 2 రోజులు చేయగలను. ఇక 12వ రోజున ముగిస్తున్నాం. ఇక ఈ క్వశ్చన్ మార్క్ గురించి మీకు తెలియజేసే సమయం వచ్చింది. ఈ క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఎందుకు నువ్వే ఉంది? తెలుసుకుంటావు. ఇప్పుడు టైం అయింది. ఈ శతాబ్దపు ప్లాట్ ట్విస్ట్ ని పరిచయం చేస్తున్నా. ఈ వీడియో నిజానికి 2 భాగాలు. ఇక ఇది కేవలం ఒక భాగమే. No way. మీ అందరినీ ఒక జట్టగా ఆడిస్తాం. మీలో ఎవరు $500 మిలియన్ గెలుస్తారో చూస్తాం. కంటెస్టెంట్స్, మీరు ఈ రాత్రికి మంచి నిద్రతో విశ్రాంతి తీసుకోండి, ఎందుకంటే రేపు మీ జీవితాల్లో అత్యంత ముఖ్యమైన రోజు. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఒక నొక్కు నొక్కేయండి. మా నెక్స్ట్ వీడియోలో వీళ్ళలో ఎవరు $500 మిలియన్ గెలుస్తారో చూడండి. మళ్ళీ కలుద్దాం.